ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళా మరో 2 రోజుల్లో ముగియనుంది. చివరి 2 రోజులు మాత్రమే ఉండడంతో ప్రయాగ్రాజ్కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు అంతకంత పెరిగారు. రికార్డు స్థాయిలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు ప్రకటించారు. మేళా ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. ఇప్పటి వరకు 62 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోని సగం మంది సనాతన ధర్మ ఫాలోవర్లు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించే 120 కోట్ల మందిలో ఇప్పటి వరకు 62 కోట్ల మంది కుంభమేళాలో స్నానం చేశారని తెలిపారు. ఆదివారం మహాకుంభ నగర్లో మహాకుంభమేళా మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి హాజరయ్యారు. ఈ నెల 26న మహాశివరాత్రి రోజు కుంభమేళా ముగియనుండటంతో భక్తులు భారీ సంఖ్యలో మేళాకు తరలి వెళ్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్ సిటీతో పాటు చుట్టుపక్కల ఏరియాలకు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్లతో భక్తులు అవస్థలు పడ్డారు. కుంభమేళాలో పాల్గొనే భక్తుల కోసం రైల్వే శాఖ ఇప్పటి వరకు 14,000 రైళ్లను నడిపింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 12 కోట్ల నుంచి 15 కోట్ల మంది భక్తులు ఆ రైళ్లలో రాకపోకలు చేశారు. మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాగ్రాజ్ సమీపంలోని స్టేషన్లకు 14,000 ట్రైన్లు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా కారణంగా విమాన ప్రయాణికులు భారీగా అధిక ధరలు చెల్లించాల్సి వచ్చినట్లు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం 87% మంది విమాన టికెట్ ధరలపై 50% నుంచి 300% వరకు అధికంగా చెల్లించారు. మహాకుంభానికి ప్రయాణించిన వారిపై విమాన టికెట్, వసతి, రవాణా ఖర్చుల భారాన్ని అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా లోకల్ సర్కిల్స్ సర్వే నిర్వహించింది. భారతదేశంలోని 303 జిల్లాల నుంచి 49,000 మంది పాల్గొన్న ఈ సర్వేలో 62% మంది పురుషులు, 38% మంది మహిళలు ఉన్నారు. ప్రతివాదుల్లో 44% మంది టైర్ 1 నగరాల నుంచి, 25% మంది టైర్ 2 నగరాల నుంచి, మిగతా 31% మంది టైర్ 3, 4, 5 నగరాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది యూపీ సర్కార్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది. प्रयागराज में आज 62 करोड़ श्रद्धालु संगम के इस पावन त्रिवेणी में आस्था की पावन डुबकी लगाने वाले हैं. यानी आज ये संख्या 62 करोड़ पार होने वाली है. अब अनुमान करिए कि दुनिया के अंदर कौन सा ऐसा मत, मजहब, संप्रदाय है जहां एक निश्चित समय सीमा के अंदर इतने बड़ी पैमाने पर श्रद्धालुजन आकर के अपनी आस्था को व्यक्त कर रहे हैं. और ये सनातन धर्म के अनुयायियों की ओर से अपने पूज्य संतों, भारत की ऋषि परंपरा के प्रति, अपनी देव परंपरा के प्रति, अपने पर्व और त्योहारों के प्रति कृतज्ञता ज्ञापित करने का एक यही
एक माध्यम बना है। उन्हें थोड़ा सा अवसर मिला तो हर सनातन धर्मावलंबी प्रयागराज में आकर के अपनी आस्था को व्यक्त कर रहा है। बहनों और भाइयों, अगर हम भारत की बात करते हैं तो पूरे देश के अंदर या पूरी दुनिया के अंदर 120 करोड़ सनातन धर्मावलंबी है। 120 सनातन धर्मावलंबी का मतलब आधा सनातन धर्मावलंबी तो यहां पे आस्था की पवित्र डुबकी लगा चुका है। उससे ज्यादा लोगों ने डुबकी लगा दिया है और आधे से अधिक लोगों ने डुबकी लगाया। यानी एक परिवार में अगर 4 से 5 सदस्य माने तो एक परिवार के कम से कम 2 से 3 सदस्यों ने आस्था की पवित्र डुबकी में भागीदार बन लिया। यानी हर परिवार इस आयोजन में भागीदार बन रहा है।